ఈ సనాతన ధర్మంలో చెట్ల గురించి ఏమని చెప్పారు, అవి పర్యావరణానికి ఎట్లా ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు మనము ఒక చిన్న ఉదాహరణ, తులసి మొక్క ఉంది. తులసి మొక్క కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అంటే 24/7 మనకి ఆక్సిజన్ ఇస్తుంది. జనరల్గా మీరు ఏ చెట్లు తీసుకున్నా కూడా మార్నింగ్ ఆక్సిజన్ ఇస్తుంది, నైట్ కార్బన్ డైఆక్సైడ్. కానీ తులసి చెట్టు మాత్రం రివర్స్ కాదు, అసలు కంప్లీట్ డిఫరెంట్. 24/7 మనకి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నారు క్లియర్గా. అంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు సపరేట్ ఇప్పుడు ఆక్సిజన్ కోసం సపరేట్ మీటర్లు వస్తున్నాయి కదా, అవి అవసరం లేదు. తులసి చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక తులసి చెట్టుతో పాటు కొన్ని ఇప్పుడు రకరకాల 3-4 రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి, మన నర్సరీలో దొరుకుతుంటాయి. అవి ఏమైనా పెట్టుకున్నా సరిపోతుంది. తులసి చెట్టు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే తులసి చెట్టుతో ఏంటంటే ఆకులు కూడా మనం తినచ్చు. అవును. త్రోట్కి, దగ్గుకి, జలుబుకి, ఇట్లాంటి అన్నిటికీ, ఫీవర్కి మళ్ళీ వేరే అవసరం లేదు. తులసి ఆకులు తింటే చాలా మనకి ఫీవర్కి. రోజు తులసి ఆకులు మనం స్నానం తర్వాత దండం పెట్టుకొని తులసి ఆకులు కోసుకొని అవి తింటే మీకు సగం జబ్బులు రాకుండా ఉంటాయి. అంటే ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు కనుక్కొని చెప్పారు చూడండి. అసలు అది తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఆక్సిజన్ వస్తుంది. ఎంత సైన్స్ ఇది. ఓకే, అట్లనే మనకి రావి చెట్టు అంటాం మనం. అవును, రావి చెట్టు అంటే ఒక ఐ థింక్ స్కంద పురాణంలో దేంట్లోనో దాంట్లో ఏం చెప్తారంటే రావి చెట్టు అనేది త్రిమూర్తులు ఉంటారు అని చెప్పేసి దాని మీద చెప్తారు. అంటే అది పర్యావరణాన్ని కూడా జనరల్గా చూస్తే ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవటంలో, ఆక్సిజన్ ఇవ్వటంలో కూడా అది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ప్లస్ అది చాలా రకాల మెడిసినల్ ప్లాంట్ రావి చెట్టు కూడా. మనం రావి చెట్టు మనం చాలా వరకు మనం దేవంగా పూస్తున్న తప్పిస్తే దాని ఆకుల్లో, రావి ఆకుల్లో చాలా పవర్ఫుల్ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అట్లనే మనము ఒక సేయింగ్ ఉంది మనకి, వృక్షో రక్షతి రక్షితః అంటాం మనం. అంటే వృక్షాలని రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి సమ్మర్లో, అంటే మనం వింటర్లో ఉన్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కానీ సమ్మర్లో ఉన్నప్పుడు ఎంత వేడి ఉంది మనకి ఈసారి, ఎంత భయంకరంగా మనం కష్టపడ్డాం. అదే మనము ఒక్కొక్క చెట్టుని మనము ప్రతి ఒక్కొక్కరు ఇంట్లో ఒక చెట్టుని ఎక్స్ట్రా పెంచుకుని పోతే, సపోజ్ ఇప్పుడు మా చుట్టుపక్కల ఈ మీ కాంప్లెక్స్లో చూస్తే ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం, 1000 అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ప్రతి ఒక్కరు ఒక బాల్కనీలో ఒక చిన్న మొక్క పెంచారనుకోండి అందరూ. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈ ఏరియాలో ఒక 1,00,000 మంది ఉంటాయి, 1,00,000 ఇళ్ళు ఉంటాయి. ఈ 1,00,000 మంది కనుక 1,00,000 చెట్లు పెంచితే ఒక్కసారి టెంపరేచర్ ఎంత తగ్గుతుంది అర్థం చేసుకుంటే ఒకసారి. అంటే వృక్షో రక్షిత అనేది సింపుల్గా చెప్పలేదు వాళ్ళు, ఉట్టిగా చెప్పలేదు, ఒక మూఢనమ్మకంగా చెప్పలేదు వాళ్ళు దాన్ని. ఓకే, అది ఒక సైన్స్. అంటే మీకు టెంపరేచర్ తగ్గుతుంది క్లియర్గా అర్థమవుతుంది మనకి. మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ మనకి దానికి క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అలానే ఇప్పుడు మనము ఐ థింక్ ఒక మత్స్య పురాణంలో దేంట్లోనో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, 10 మంది పిల్లల్ని పెంచడం కంటే కూడా ఒక చెట్టుని పెంచడం అనేది ధర్మం. అంటే దానికి వచ్చే లాభం 10 మంది యాక్చువల్ పుత్రుల్ని కంటం, అంటే పిల్లల్ని కంటం అనేదే ఒక ధర్మం మన ధర్మంలో. ఓకే, ఒక ఆచారము, ఒక ధర్మం, మంచి పని అనమాట యాక్చువల్గా. అట్లాంటిది 10 మంది పిల్లల్ని కంటం ఎంతైతే పవిత్రమైందో అంతకంటే పవిత్రమైంది ఒక చెట్టుని పెంచడం అనేది మనకి మత్స్య పురాణంలో చెప్తారు. అంటే చూడండి ఎంత వాల్యూ ఇచ్చారు చూడండి అక్కడ మనకి. అంటే ఒక చెట్టుకి అంత పెద్ద వాల్యూ ఇచ్చారు మనకి. అట్లనే మనము అడవులు తీసుకుంటే నైమిషారణ్యం అంటాం మనం, బృందావనం అంటాం. ఇలాంటి అడవులు చాలా ఉన్నాయి మనకి. అడవుల్ని మనము పవిత్రంగా భావిస్తాం. అంతెందుకు మన నల్లమల ఫారెస్ట్ ఉంది మనది. నల్లమల ఫారెస్ట్ని మనము విష్ణు రూపం, ఒక వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తాం మనం దాన్ని, ఎంటైర్ ఫారెస్ట్ని. ఓకే, ఎంత పవిత్రంగా చూస్తుంది చూడండి. అంటే ఎప్పుడైతే ఆ పవిత్రత పోతుందో ఆటోమేటిక్గా మనం దాన్ని కొట్టేద్దామని చూస్తాం, అవునా కదా. సో అట్లా మనం చెట్లని రకరకాలుగా, అట్లనే మనకి అధర్వణ వేదంలో కూడా దాని గురించి ఉంది. ఇప్పుడు మర్రి చెట్టు ఏంటిది, ఆ మర్రి చెట్టు గురించి ఉంది. అట్లా రకరకాలుగా చెట్లు ఉన్నాయి. అట్లనే ఆక్సిజన్ని కావాలంటే ఏం చేయాలి, చెట్లను పెంచితే ఆక్సిజన్ వస్తుంది. సింపుల్ కదా. ఉదాహరణకి మన ఢిల్లీ ఉంది, ఢిల్లీలో ఆక్సిజన్ బాగా తగ్గిపోయింది. ఓకే, అక్కడ మనం ప్రతి ఇంట్లో కూడా ఓకే ఒక చెట్టుని పెంచితే, లేదా ఒక 10 చెట్లను పెంచితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదండి. సింపుల్ లాజిక్ కదా. అక్కడ దాన్ని ఒక సిలిండర్స్ అమ్మే బదులు ఒక తులసి మొక్కని ఇచ్చేస్తే
ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. ఇంట్లో పెట్టుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు, ఎక్కడ ఎండ దగ్గర అక్కడ పెట్టుకోండి. లేదా ఇప్పుడు పొద్దుపూడంతా బయట పెట్టుకోండి, ఎండ లేనప్పుడు ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో చిన్నగా అపార్ట్మెంట్స్లో ఇంట్లో పడదు కాబట్టి బయట పెట్టుకోండి, తర్వాత ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ సపరేట్ ఆక్సిజన్ సిలిండర్ అక్కర్లేదు. లేదా ఒక తులసి మొక్క బదులు 10 తులసి మొక్కలు తీసుకోండి ఇంట్లో, సరిపోతుంది కదా. సో ఇదంతా మర్చిపోయారు. అంటే తులసి మొక్క ఆక్సిజన్ ఇస్తుంది అనే విషయాన్ని మర్చిపోయారు. అట్లనే చెట్లు ఆక్సిజన్ ఇస్తాయనే విషయం కూడా మర్చిపోయారు. కాబట్టి ఏమవుతుంది, మనకి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు వచ్చాయి వాటి ప్లేస్లో. ఎందుకంటే బద్ధకం అయిపోయింది. ఇప్పుడు దాన్ని పెంచాలంటే మట్టి కావాలి. సరే మట్టి అయితే దొరుకుతుంది, కానీ దానికి ఎరువులు కావాలి. మళ్ళీ ఎరువులు తెచ్చి చేసుకోవాలి. అవి మళ్ళీ కెమికల్స్ వేస్తున్నారు. అది కాకుండా మన ఇంట్లో ఇంతకుముందు చెప్పాను, వంటింట్లో మనము కంపోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను. ఆ కంపోస్ట్ చేసుకుంటే మీ చెట్టు మొత్తం పెరుగుతుంది. మీరు దాన్ని దేవతా వృక్షంగా భావించి పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మనం దాన్ని నాటుకోవటం మనం చేసుకున్నాము. దాంట్లో కావాలి ఒక చెట్టుని దేవతా వృక్షంగా పెట్టుకోండి, దాన్ని పూజించుకోండి కావాలనుకుంటే. ఇప్పుడు దాంట్లో ఇష్యూ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు దేవతా చెట్టుగా భావిస్తారో దాంట్లో కంపోస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. బయట నుంచి తీసుకొచ్చి కెమికల్స్ వేస్తారు దాంట్లో పెరగడానికి, కానీ కంపోస్ట్ వేయట్లేదు దాంట్లో. ఎంత దారుణం చూడండి. బయట నుంచి కెమికల్స్ అయితే చేస్తారంట, ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ ఫిల్స్ అవైతే మనం వేసుకొని నన్ను చేయకూడదు అంటారు. సరే ఎంత ఎవరి నమ్మకం వాడుకుంటుంది. అట్లీస్ట్ మీరు కంపోస్ట్ విడిగా చేసి కంపోస్ట్ అయిన తర్వాత దానికి వేయండి, కెమికల్స్ వేయకండి మళ్ళీ. సో అదొకటి మనము గమనించాలి. చెట్లని మనం పవిత్రంగా భావించే చెట్టుకి మనం తీసుకొచ్చి కెమికల్స్ వేస్తా అంటే ఎట్లా, కరెక్ట్ కాదు కదా. అది కూడా మనం గమనించాలి. ఇలా మనం చెట్లని ఎట్లా చేయాలి, రసాయనాలు లేకుండా చెట్లను పెంచాలి. ఎందుకంటే చెట్లు మనకి దైవ స్వరూపము అని. ఇప్పుడు కొత్తగా ఒక వెస్టర్న్ కంట్రీస్లో చాలా చోట్ల ఉంది, మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. హగ్ ఏ ట్రీ అంటే చెట్టుని కౌగిలించుకోవాలి. ఓకే, మనం చెప్పింది కూడా అదే, బాబు పూజించమని చెప్తున్నాం, వాళ్ళు హగ్ చేసుకోమని చెప్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. మనం కూడా అదే, మనం చేసేది కూడా అదే. చుట్టూరు ప్రశ్నలు చేయమని చెప్తాం మనం. 3 ప్రశ్నలు, 9 ప్రశ్నలు, 11 ప్రశ్నలు, 28 ప్రశ్నలు చేయమని చెప్తున్నాం మనం. చేస్తే ఆక్సిజన్ వస్తుంది మనకి. వాళ్ళని చెప్తున్నారు హగ్ చేసుకోండి అని చెప్తున్నారు. రెండో ఒకటే, మీరు హగ్గే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఓకే, దాన్ని పవిత్రంగా భావించండి. ఎప్పుడైతే పవిత్రంగా భావిస్తారో, మీరు హగ్ చేసుకున్నా, ప్రదక్షిణాలు చేసుకున్నా, దండం పెట్టుకున్నా, ఉట్టి దాని కిందకి వెళ్ళి కూర్చున్నా కూడా దాని యొక్క పవిత్రత మనకు వస్తుంది. ఆ చెట్టు ఏదైతే దైవస్వరూపంగా మనం భావిస్తున్నామో అది మనకు వస్తుంది. మన ధర్మంలో ఏంటంటే ఎనీథింగ్, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు మీరు నాకు 1,00,000 రూపాయలు సహాయం చేశారు, అప్పుగా కాదు సహాయం చేశారు, అప్పుడు మీరే నా దేవుడు. మన ధర్మంలో ఏంటంటే నార్మల్ పర్సన్ కూడా కెన్ బికమ్ ఏ గాడ్. ఎట్లా? బై డూయింగ్ సమ్ గుడ్ డీడ్స్. మంచి పనులు చేయటం ద్వారా ఎవరైనా దేవుడిగా మారే అవకాశం ఉన్న ధర్మం ఏది అంటే మన హిందూ ధర్మం. ఓకే, అట్లనే ఒక మనిషిని కాదు, ఎనీథింగ్ దిస్ కెన్ ఆల్సో బి ఏ గాడ్. మనం రాయిని కూడా భగవంతుడిగా భావిస్తాము. ఫోటో ఫ్రేమ్ ఉంది, దాన్ని భగవంతుడిగా భావిస్తాము. భూమాతని మనం దేవతగా భావిస్తాము. భరతమాతని మనం దేవతగా భావిస్తున్నాం. భరతమాత అంటున్నాం, మనం పూజిస్తున్నాం. అది మన సంస్కృతి. ఎప్పుడైతే ఈ యాంగిల్లో మనం ఆలోచిస్తామో ఏ చెట్టుని మనం కొట్టేయము. ఓకే, ఉదాహరణకి మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే, మీకు ఒక హెర్బల్ ట్రీ ఉంది అనుకోండి, దాని మొక్కలు తీయాలి లేదా రూట్స్ తీయాలి. దాన్ని అంటే తీయాలి అన్నప్పుడు దానికి దండం పెట్టుకొని క్షమించమని వేడుకొని మనం దాన్ని పోయాలి. అది కాన్సెప్ట్. ఎప్పుడైతే అటువంటి కాన్సెప్ట్తో మనం ఉంటామో ఆటోమేటిక్గా ఆ చెట్టుని నరికేస్తామా? నరికే. అది లాజిక్. సో ఇదే మనం చెట్లను కాపాడటంలో మనకున్న ఇది. కానీ ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, సో హిందూ ధర్మానికి సంబంధించిన పార్టీ అని అంటుంటారు. సో వాళ్ళకు ఇట్లా తులసి చెట్టు గురించి అవగాహన లేదంటారా పార్టీ వాళ్ళకి? అవగాహన లేదు నేను అన్నాను, గుర్తుండకపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు తులసి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది అనే విషయము మీకు ప్రతిరోజు మీకు గుర్తుంటుందా? గుర్తుంది. మీరు పూజ చేస్తే గుర్తుంటుంది. వాళ్ళందరూ పూజ చేస్తుంటే గుర్తుంటుంది, వాళ్ళకు కూడా గుర్తుంటుంది. అదొకటే కాదు, ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనము గతంలో ఎలా ఉండేదంటే, ఈ ప్రజాస్వామ్యం రాకముందు ఎలా ఉండేది, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే యథా రాజా తదా ప్రజ. కానీ ప్రజాస్వామ్యంలో అట్లా కాదు, యథా ప్రజ తదా రాజా. అంటే ఇలా కావాలి అని ప్రజలు కోరుకుంటే పాలకులు కూడా అలానే ఉంటారు. ఇప్పుడు ప్రజల గినుక నాకు ఓటేయడానికి డబ్బులు కావాలని కోరుకుంటే పాలకులు అదే పనిచేస్తారు. సో వాళ్ళు కష్టంలో ఉంటారు. వాళ్ళు ప్రజల గినుక నాకు వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు మంచి పదవి, మంచి పరిపాలించు అని చెప్తే వాళ్ళు కూడా అదే పనిచేస్తారు. యథా ప్రజ తదా రాజా. ఇప్పుడు ఢిల్లీలో ప్రజలందరూ కూడా
ఇనిషియేటివ్ తీసుకోండి, లేదా ఇప్పుడు మీ యూట్యూబర్స్ ఎవరో తీసుకొని ఈ ఐడియాని ఇవ్వండి. ఎందుకంటే ఐడియా వచ్చి ఉండకపోవచ్చు అందరికి కూడా, దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా ఎవరు చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఈ చెట్లను పెంచడం గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ కాదు, గవర్నమెంట్ చేయలేదు ఇంప్లిమెంటేషన్ దీన్ని, ఎన్జిఓస్ కానీ ఇట్లాంటివి చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్కి వాళ్ళ పదవిని కాపాడుకోవడంలోనే వాళ్ళ రకరకాల స్ట్రాటజీస్ అవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనం అనుకుంటాం కదా వాళ్ళు చేయలేరా అనుకుంటాం, అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ అటు మోడీ గారి గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఓకే, ఎవరికి వాళ్ళకి వాళ్ళ యొక్క ఓన్ ప్రియారిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇలా తిరిగేసరికి ఇక్కడి నుంచి నా చైర్ లాగేస్తారనమాట పదవిలో ఉన్నప్పుడు. ఓకే, వాటిని కాపాడుకోవాలి వాళ్ళు. ఆ కాపాడుకోవడంలో రకరకాల ప్లానింగ్ జరుగుతుంటాయి. ఓకే, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పని చేసేదంతా ఎవరు అంటే బ్యూరోక్రాట్స్. ఓకే, పొలిటీషియన్స్ జస్ట్ గైడింగ్ ఫోర్స్. మీరు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, పనిచేసేది ఎవరు అంటే బ్యూరోక్రాట్స్. అంటే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి వాళ్ళ కింద ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళకి ఐడియాస్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఈవెన్ పొలిటీషియన్ ఐడియా ఇచ్చినంత మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని కూడా లేదు. ఓకే, చాలా చోట్ల వాళ్ళు పనులు చేయరు. ఓకే, కొన్ని చోట్ల వీళ్ళు చేద్దాం కూడా పొలిటీషియన్ చేయరు. రెండూ ఉంటాయి. రెండూ కూడా సయోధ్యలో జరిగితేనే మీకు అక్కడ జరుగుతుంది. అదే కనుక ఈ ఇనిషియేషన్ ప్రజల నుంచి వస్తే డ్యామ్ షూర్గా గవర్నమెంట్ దిగొస్తుంది. అధికారులను కానివ్వండి, పాలకులు కానివ్వండి. ఓకే, ఇద్దరు కూడా దిగొస్తారు, వాళ్ళు మనకి కావాల్సిన పని చేస్తారు. కానీ ఇది నాకు కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో మీరు ప్రజలందరూ కూడా స్టార్ట్ చేయండి, ఒక మూమెంట్ లాగా తయారు చేయండి. మీరు యూట్యూబ్ ద్వారా ఒక తులసి ప్లాంట్ ఎ డే, 1 తులసి ప్లాంట్ ఎ హౌస్. ఓకే, డైలీ తులసి పూజ చేసుకోండి, ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని ఒక విప్లవాన్ని మీరు క్రియేట్ చేయండి యూట్యూబర్స్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆటోమేటిక్ ఒకళ్ళు చూసి ఒకళ్ళు తయారు చేస్తారు. దానివల్ల ఇప్పుడు సింపుల్ లాజిక్, మీకు ఆక్సిజన్ సిలిండర్ కావాలా, తులసి మొక్క కావాలా, ఏది బెటర్? తులసి మొక్కనే బెటర్. అది మీరు క్వశ్చన్స్ చేయండి మీరు. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ అయితే అయిపోయినప్పుడు అలా కొనుక్కోవాలి, తులసి చెట్టు ఒకసారి కొనుక్కొని కాపాడు, అదే పెరుగుతుంటుంది. ఇంకా అది పిలకలు ఇస్తుంది మీకు, అది మీకు పిలకలు ఇస్తుంటుంది. మళ్ళీ దాని పిలకలు పైన సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ తీసుకుని మళ్ళీ పెంచుకోవచ్చు. అలా మీరు ఎన్ని సంవత్సరాలు పెంచుకోవచ్చు దాన్ని. ఓకే, సో కాబట్టి అది మీరు యూట్యూబ్ ద్వారా కానీ, మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా ఈ వేదికతోటి నాటకం చెప్పాలి ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేయొచ్చు. మన నెక్స్ట్ టాపిక్ కూడా ఇదే యాక్చువల్గా. ప్రతి ఇంట్లో కూడా కూరగాయలు, మన ఇంట్లో పండిన కూరగాయలు తినాలి, లేదా వారం ఒకసారి, లేదా నెలకు ఒకసారి అట్లీస్ట్, డైలీ కుదరకపోతే. అదొక ఛాలెంజ్ లాగా పెట్టుకోవాలి మనం. ఓకే, ఇట్లాంటి పనులు చేయడం ద్వారా మన చెట్లను మనం కాపాడుకోవాలి.